మనుషుని విడిచిపోమ్మనే వానితో చెప్పాను. ఆయన నీ పేరేంటి నా దెయ్యాలని అడిగినప్పుడు ఆ దెయ్యాలు చెప్తున్నాయంట. వాడు చెప్తున్నాడంట, వాడు మాట్లాడతలేదు, వాడిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఏమంటుంది చూడండి ఒకసారి 9వ వచనం, మార్కు సువార్త 5:9. మరియు ఆయన నీ పేరేంటని ఆయన అడుగుగా ఏమన్నాడండి? ఎవరో పాప నీ పేరెట్టుకున్న వ్యక్తి చెప్పట్లేదు పేరు. నీ పేరేంటని ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి లోపల ఉన్న దెయ్యాలు చెప్తున్నాయి, నా పేరు సేనా. చూసారా? అంటే మాట్లాడేది వీడి పేరు మర్చిపోయాడు, వీడి ఊరు మర్చిపోయాడు, ఇల్లు మర్చిపోయాడు, వీడి యొక్క ఉద్దేశం మర్చిపోయాడు, వీడి జీవితం మర్చిపోయాడు. లోపల ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి. నమ్ముతారా మీరు? నమ్ముతారా? అంటే ఒక వ్యక్తి దెయ్యం చేత అభిషేకించబడ్డాడంటే మాట్లాడేది అతను కాదు, దెయ్యమే అతనిలో మాట్లాడుతుంది. దెయ్యమే అతను వాడుకొని దెయ్యమే అతనిలోకి మాట్లాడుతుంది. ఇంతకీ ఇతను మాట్లాడుతున్నాడు అనుకుంటాం మనం, కానీ ఇతను మాట్లాడతలేదు, దెయ్యం మాట్లాడుతుంది అతని నుంచి. మేము అనేకులము, నా పేరు సేనా అంటుంది. తల్లిదండ్రులు ఏదో ఇష్టపడి చక్కగా ప్రేమపూర్వకంగా అతన్ని అభిషేకించి చక్కగా ఒక ముద్దు పేరు పెట్టుకుని ఉంటారు, అతనికి చక్కగా అద్భుతమైన పేరు పెట్టుంటారు. ఆ పేరు మర్చిపోయాడు, ఆ జీవితం మర్చిపోయాడు, వాళ్ళ ఊరు మర్చిపోయాడు, వాళ్ళ కుటుంబం మర్చిపోయాడు, అతని బాధ్యత మర్చిపోయాడు, అతని స్థితి మర్చిపోయాడు, అతని కండిషన్ మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడండి? లోపల దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఓ నా ప్రియమైన సహోదరుడ సహోదరి, దెయ్యము నిన్ను పట్టుకున్నదంటే ఆ చాలా దెయ్యాలు నీలో ఉన్నాయంటే నీవు కూడా నీ కండిషన్ మర్చిపోతావు, నీ బాధ్యతను మర్చిపోతావు, నీ ఉద్దేశాన్ని మర్చిపోతావు, నీ జీవితాన్ని మర్చిపోతావు, నీ ఒక సమస్తాన్ని మర్చిపోయి అసలు ఎందుకోసం బ్రతుకుతున్నావు కూడా నీకు తెలియకుండా అడుగులంట ఆ యొక్క రంకులు వేసుకుంటూ ఏదో బతుకుదేరు కాలంతో పాటు నువ్వు నడిచేస్తావు. కానీ అసలు నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు బతుకుతున్నావో, ఎందుకొరకు నువ్వు జీవిస్తున్నావో, అసలు నీ భర్త ఎవరు, నీ పిల్లలు ఎవరు, నీ జీవితం ఏంటో అన్నీ మర్చిపోతావు. ఆమేన్, హల్లెలూయా. మర్చిపోతావండి. నీ భర్త స్థానంలో ఉండడు, భార్య స్థానంలో ఉండదు, పిల్లల స్థానంలో ఉండరు. వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులు ఎవరి స్వార్థం మారిది, ఎవరి కుటుంబం మారిది, ఎవరి జీవితం మారిది అన్నట్టుగా బతుకుతావు. నీ స్వార్థం నీదే తప్ప ఎప్పుడు కూడా వాక్యం కోసం కానీ, బాధ్యతాయుతమైన జీవితం కానీ, లేక చక్కగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి కానీ, వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవడానికి కానీ ఏ మాత్రం కూడా నువ్వు అవకాశం ఇవ్వవు. ఎందుకని? పట్టేసిన బలంగా దెయ్యం, బాధ్యత లేదు. ఇంకా అతని బాధ్యత మర్చిపోయాడు, అతని స్థానాన్ని మర్చిపోయాడు, అతని కుటుంబాన్ని మర్చిపోయాడు.